ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. అక్రమ సంబంధం ఎక్కడుంటుందో అక్కడ చావు కాసు కూర్చునే ఉంటుంది. 95% కేసుల్లో ఎవరో ఒకరి ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి. హైదరాబాద్ ఉప్పల్లో చోటు చేసుకున్న ఓ మరణం ఇందుకు తాజా తార్కాణంగా నిలిచింది. ఇంతకీ ఏమైంది? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ వ్యక్తి పేరు జగన్చారి. హైదరాబాద్ పటేల్ నగర్ లో నివసించే ఇతను కార్పెంటర్ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ సాగించేవాడు. ఇతనికి పద్మావతి అనే యువతితో 32 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఉన్నంతలో ఆనందంగా గడుపుతూ వారి సంసారం ఏ ఒడిదుడుకులు లేకుండా చక్కగా సాగిపోతోంది. ఓ 5 ఏళ్ల కిందట సంగతి. జగన్చారికి కేసీఆర్ నగర్లోని భువనేశ్వరి అనే ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం మరింత ముందుకు కదిలింది. వారిద్దరి మధ్య అక్రమ సంబంధంగా మారింది. ఆ సంబంధం గుట్టుగా ఓ 2 ఏళ్లు ముందుకు నడిచింది. ఆ తర్వాత మోసు తీరిపోవడంతో ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. అవి అప్పుడప్పుడు పెద్ద తగాదాలుగానే మారిపోయేవి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 15వ తేదీ జగన్చారి భువనేశ్వరి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో, ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. ఆ సమయంలోనే భువనేశ్వరి ఒక్కతే దాడి చేసిందో లేదంటే మరెవరైనా ఆమెతో కలిసి దాడి చేశారో తెలియదు, కానీ జగన్చారి ఒంటి మీద గాయాలయ్యాయి, చెంపలు వాచిపోయాయి. ఈ దాడి తర్వాత జగన్ రాత్రైన తర్వాత అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఆ దెబ్బలేంటంటూ భార్య అడిగిన ప్రశ్నలకు పొడి పొడిగా సమాధానం చెప్పి నిద్రపోయాడు. సోమవారం ఉదయం టిఫిన్ చేసి ఇంటి నుంచి బయలుదేరిన జగన్చారి ప్రియురాలి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ మళ్ళీ ఏం జరిగిందో తెలియదు, కానీ సరిగ్గా 11 గంటల ప్రాంతంలో రాజు అనే వ్యక్తి నుంచి జగన్ భార్య పద్మావతికి ఫోన్ వచ్చింది. నీ భర్త భువనేశ్వరి ఇంట్లో ఉరివేసుకుని చచ్చిపోయాడని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు. ఈ దుర్వార్త విన్న పద్మావతి వెంటనే ఉరుకుల పరుగుల మీద భువనేశ్వరి ఇంటికి చేరుకుంది. నేల మీద పడి ఉన్న భర్త శవాన్ని చూసి కుప్పకూలిపోయింది. ఆ వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా లోకల్ పోలీస్ స్టేషన్కు చేరుకుంది. తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారని, అయితే అది హత్యనంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మెడ మీద ఉరి గుర్తులతో పాటు జగన్చారి ప్రైవేట్ పార్ట్ల మీద గాయాలు ఉండడాన్ని గమనించారు. ఆ వెంటనే అనుమానాస్పద మృతిగా కేసు ఫైల్ చేశారు. ముందు రోజు జగన్చారి మీద దాడి చేసింది ఎవరు? ఎందుకు దాడి చేశారు? పక్క రోజు ఉరివేసుకుని చనిపోయిన భర్త శరీరం మీదే కాకుండా ప్రైవేటు పార్ట్స్ మీద గాయాలు ఎందుకున్నాయి? నీ భర్త ఉరివేసుకుని చనిపోయాడంటూ భార్యకు ఫోన్ చేసిన రాజు ఎవరు? ఈ కేసులో మరణంలో భువనేశ్వరి పాత్ర ఎంత? ఇది ఆ ప్రియురాలు చెబుతున్నట్లుగా ఆత్మహత్యేనా, లేదంటే హత్య చేసి ఆత్మహత్యగా చెబుతున్నారా అన్న అంశాల మీద ఉప్పల్ సెక్టార్ ఎస్ఐ రమేష్ కేసు దర్యాప్తు జరుగుతోంది. కొద్ది రోజుల్లో జరిగింది హత్య ఆత్మహత్య అన్న విషయం తేలిపోనుంది. అక్రమ సంబంధాలు సృష్టిస్తున్న మారణ హోమానికి హైదరాబాద్లో జరిగిన ఈ ఘటన మరో తాజా ఉదాహరణగా నిలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.